Welcome back to the channel Balu Tech Lines. So in the last class we have started transient response analysis, right? And we have seen the concept of charging and discharging of an inductor, and we have also seen the topic of charging and discharging of a capacitor. After that we have seen some switching conditions, and after that we have studied about the flow chart for transient response, and we have studied about the rules of source free network. And source free network వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలమ్మా? ఫస్ట్ t is equal to 0 దగ్గర సోర్స్ ని డిస్కనెక్ట్ చేస్తేనేమో అది సోర్స్ ఫ్రీ. t is equal to 0 దగ్గర సోర్స్ ని కనెక్ట్ చేస్తే అది విత్ సోర్స్. సో సోర్స్ ఫ్రీ కనుక కన్సిడర్ చేస్తే t is equal to 0 దగ్గర సోర్స్ ని డిస్కనెక్ట్ చేస్తున్నాం అంటే t is equal to 0 కి ముందు ఏమై ఉంటుంది? సోర్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటుంది కదా. ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యింది? ఎప్పటి నుంచో కనెక్ట్ అయ్యింది. సో కాబట్టి డెఫినెట్ గా సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది? స్టడీ స్టేట్ లో ఉంటుంది. ఇండక్టర్ ఏమో షార్ట్ చేస్తాం, కెపాసిటర్ అయితే ఓపెన్ చేస్తాం. ఇండక్టర్ అయితే షార్ట్ చేసి కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, కెపాసిటర్ అయితే ఓపెన్ చేసి దానికి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ IL of 0 minus equal to IL of 0 plus, and at the same time VC of 0 minus equal to VC of 0 plus. అండ్ t is equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేయమంటే ఆటోమేటిక్ ఇండక్టర్ ప్లేస్ లో ఒక కరెంట్ సోర్స్ పెట్టుకుంటాం, అండ్ దాని వాల్యూ ఆల్రెడీ స్టడీ స్టేట్ వాల్యూ. అండ్ కెపాసిటర్ ప్లేస్ లో ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకుంటాం. అండ్ వాడి క్వశ్చన్ ఏ పారామీటర్ అడిగితే ఆ పారామీటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ t equal to 0 plus దగ్గర ఏం అడగలేదు అనుకున్నప్పుడు నువ్వు సర్క్యూట్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే ఫైన్. నెక్స్ట్ t greater than or equal to 0 దగ్గర కన్సిడర్ చేయమన్నారు అనుకోండి. t greater than or equal to 0 దగ్గర ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్ కరెంట్ ఈక్వేషన్. ఎందుకని t is equal to 0 దగ్గర సోర్స్ కనెక్ట్ అయ్యింది, ఫుల్ గా ఛార్జ్ అయింది. ఒకసారిగా నువ్వు డిస్కనెక్ట్ చేయగానే ఒకసారిగా అది ఏమైపోయింది? ఛార్జింగ్ కాస్త డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే సో కాబట్టి ఎప్పుడైనా సోర్స్ ఫ్రీ నెట్వర్క్ లో t greater than or equal to 0 దగ్గర అడిగాడంటే కంపల్సరీగా నువ్వు డిశ్చార్జింగ్ ఈక్వేషన్ రాయాలి. ఓకే అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మా, సోర్స్ ఫ్రీ నెట్వర్క్ లో t is equal to infinity దగ్గర నేను అసలు రెస్పాన్స్ అడగడు. ఎందుకని? ఒకవేళ ఒక సర్క్యూట్ సోర్స్ ఫ్రీ అయితే t is equal to 0 దగ్గర ఎగ్జాక్ట్ నువ్వు సోర్స్ ఏం చేస్తావు? డిస్కనెక్ట్ చేసేస్తావు కదా. అంటే t is equal to 0 ముందు కంపల్సరీగా సోర్స్ ఏమైంది? నీకు కనెక్ట్ అయి ఉంది కదా. అంటే ఏంటి దాని మీనింగ్? అప్పుడు దాకా ఫుల్ గా ఛార్జ్ అయింది, ఎగ్జాక్ట్ గా t is equal to 0 దగ్గర డిశ్చార్జ్ అవుతుంది. ఇన్ఫినిటీ వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? 0. అందుకని ఎప్పుడైనా సరే సోర్స్ ఫ్రీ నెట్వర్క్ లో t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర అన్ని వాల్యూస్ 0 అవుతాయి కాబట్టి నేను ఏ పారామీటర్ కనుక్కోమని అడగడు. ఓకే సో జస్ట్ రిమెంబర్ దట్ వన్. ఓకే ఫైన్. నౌ సో ఇంకా సోర్స్ ఫ్రీలో మనం లాస్ట్ క్లాస్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాము, కాకపోతే ఓన్లీ ఇండక్టర్ బేస్ మీద చేసాం, కెపాసిటర్ బేస్ మీద చేయలేదు. సో కాబట్టి దానికి సంబంధించిన కెపాసిటర్ ప్రాబ్లమ్స్ కొన్ని చేసేసి విత్ సోర్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేసేసి యూనిట్ అనేది వైండ్ అప్ చేద్దాము. నెక్స్ట్ యూనిట్ లో నేను మీకు నెట్వర్క్ థియరమ్స్ అనేది చెప్తాను. ఓకే సో ఇంకా 2 యూనిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి మనకి. నెట్వర్క్ థియరమ్స్ ఒకటి, సైనూసోయిడల్ AC అనాలిసిస్ ఒకటి. సో ఆ 2 యూనిట్స్ మేబీ ఒక 3 to 4 లెక్చర్స్ లో ఐ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్, అండ్ ఆఫ్టర్ దట్ we will move on to next subject which is nothing but EDC. okay so కొంచెం కేర్ఫుల్ గా చదువుకున్నాము, then it will be very easy. okay fine, coming to the next problem. so note problem note చేసుకున్నామా? so note this problem. okay so this is nothing but 50 volt source. okay simply 50 volt source. yeah, a 50 volt source, and here it is 500 ohms, and here it is 2 kilo ohms, and here it is nothing but 500 ohms, and it is nothing but 1 microfarad. You are asked to find VC of 0 plus అంటే capacitor voltage at t is equal to 0 plus, and IC of 0 plus అంటే current at t is equal to 0 plus, and VC of 2 milliseconds అంటే t greater than or equal to 0 దగ్గర ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి t ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే 2 milliseconds ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సర్క్యూట్ లో ఒక స్విచ్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది ఏ యూనిట్ నుంచి వచ్చిన క్వశ్చన్? ఇట్ బిలాంగ్స్ టు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్. ఓకే సో ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ నుంచి క్వశ్చన్ రాగానే ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాల్సింది 2 థింగ్స్. t is equal to 0 కి ముందు సోర్స్ కనెక్ట్ అయి ఉందా, t is equal to 0 కి ముందు సోర్స్ కనెక్ట్ అయ్యేదో తెలుసుకోవాలి. ఒకవేళ t is equal to 0 కి ముందు కనుక సోర్స్ కనెక్ట్ ఫస్ట్ t is equal to 0 దగ్గర సోర్స్ డిస్కనెక్ట్ చేసాం అనుకోండి, అది సోర్స్ ఫ్రీ. t is equal to 0 దగ్గర సోర్స్ కనెక్ట్ చేసాం ఆటోమేటిక్ గా ఏమైపోద్దాం? విత్ సోర్స్ అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్విచ్ ఎక్కడ ఉంది? ఇది ఏ అనుకోండి, లెట్ సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ పాయింట్ బి. ఓకే సో t is equal to 0 ముందు వరకు ఏ దగ్గర ఉంది, ఎగ్జాక్ట్ గా t is equal to 0 దగ్గరకు వచ్చేసరికి b దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఏంటి? అప్పుడు దాకా 50 వోల్ట్ సోర్స్ అనేది 1 మైక్రోఫారడ్ కనెక్ట్ అయి ఉంది, ఎగ్జాక్ట్ గా t is equal to 0 దగ్గర అది 50 వోల్ట్ సోర్స్ అనేది ఏమైపోయిందంటే డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే ఇది ఏ నెట్వర్క్ సంబంధించింది? ఇట్ బిలాంగ్స్ టు సోర్స్ ఫ్రీ నెట్వర్క్. ఓకే సింప్లీ ఇట్ బిలాంగ్స్ టు సోర్స్ ఫ్రీ నెట్వర్క్. రైట్ ఫైన్. మా సోర్స్ ఫ్రీ నెట్వర్క్ అంటే కంపల్సరీగా t is equal to 0 మైనస్ దగ్గర సర్క్యూట్ వేయాలి కదా. t equal to 0 మైనస్ దగ్గర సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది? స్టడీ స్టేట్ లో ఉంటుంది. అంటే ఇండక్టర్ ప్లేస్ ఏమో షార్ట్ సర్క్యూట్, కెపాసిటర్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో సర్క్యూట్ వేయండి, ఇక్కడ వచ్చి ప్లస్ మైనస్ 50 వోల్ట్స్ ఉంటుంది ఆటోమేటిక్ గా. 5 వోల్ట్స్ కాదు 50 వోల్ట్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 500 ohms ఉంటుంది, 500 ohms సింప్లీ. అండ్ ఇక్కడ స్విచ్ షార్ట్ సర్క్యూట్ లో ఉంటుంది t equal to 0 కి ముందు. అండ్ ఇక్కడ వచ్చి 2 kilo ohm రెసిస్టెన్స్, రైట్ 2k. అండ్ ఇక్కడ 500 ohm రెసిస్టెన్స్, రైట్. సో ఇక్కడ 500 ohm రెసిస్టెన్స్ అనేది యూ విల్ హ్యావ్, అండ్ 500 ohm రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం.
రైట్. కెపాసిటర్ ఓపెన్ చేసేసేసి అండ్ అక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్. అదే ఇండక్టర్ కనుక స్టార్ట్ చేస్తే నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే కెపాసిటర్ కనుక ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలంటే వోల్టేజ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదనేది మనం ఫస్ట్ యూనిట్ లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఎట్లా వోల్టేజ్ ఎట్లా కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, రైట్. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే VC ఆఫ్ 0 మైనస్ ఎక్కడ వోల్టేజ్, అది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్, రైట్. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ జాగ్రత్త చూడు. ఇక్కడ పర్టికులర్ అంటే ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉందో, అంటే మీకు ఇక్కడ ఈ VC ఆఫ్ 0 మైనస్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ ఉందో అదే ఇక్కడ కూడా ఉంటుందిగా. ఎందుకని, ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. అంటే ఇప్పుడు ఈ 500 ఓమ్స్ దగ్గర కరెంట్ 0, అంటే అప్పుడు ఇది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి, ఇక్కడ ఏం డ్రాప్ ఉండదు. సో కాబట్టి ఆటోమేటిక్ ఈ VC ఆఫ్ 0 మైనస్ ఇక్కడ కూడా ఉంటుంది, VC ఆఫ్ 0 మైనస్. అంటే ఇది చూడు, ఈ 500 2కి సిరీస్ లో ఉన్నాయి. ఎందుకు, అదేంటి సార్ ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది కదా, ఇక్కడ కరెంట్ డివైడ్ అయింది అంటే అబద్ధమ్మా. ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్, కరెంట్ 0. సో కాబట్టి ఈ 500 2కి ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి, సిరీస్ లో ఉంటాయి. కాబట్టి దెన్ VC ఆఫ్ 0 మైనస్ ఇస్ ఈక్వల్ టు, అంటే వోల్టేజ్ అక్రాస్ 2 కిలో రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ సేమ్ రెసిస్టెన్స్ అంటే ఎంత, 2K divided by total resistance. 2K plus this one is nothing but 2K అంటే 2000, right. 2000. Okay, 2000 plus 500 it is nothing but 2500 into total voltage is nothing but 50, right. So కాబట్టి ఇక్కడ రెండు zeros cancel అయిపోతాయి. 5 4s are 20, 5 5s are 25 and 5 1s are 5, 5 10s are 50, right. So కాబట్టి VC of 0 minus is equal to 40, that is equal to ఏమవుతుంది అంటే VC of 0 plus అవుతుంది సింప్లీ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ సర్క్యూట్ సోర్స్ ఫ్రీ నెట్వర్క్ అని డిసైడ్ చేసావు. అది డిసైడ్ చేసిన నెక్స్ట్ మినిట్ T is equal to 0 ముందు సర్క్యూట్ వేసి, అంటే సర్క్యూట్ స్టడీ స్టేట్ లో ఉంది, అంటే కెపాసిటర్ ఏం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ చేసి వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దట్ ఈస్ ఈక్వల్ టు VC of 0 plus. సో కాబట్టి ఒక పారామీటర్ వచ్చేసింది. వాడు కనుక IC of 0 plus కనుక అడకపోయినట్లయితే ఇంక మనం T equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేయాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ వాడు T equal to 0 plus దగ్గర కెపాసిటర్ కరెంట్ కనుక్కోమన్నారు కాబట్టి కంపల్సరీగా నువ్వు T is equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేయాలి. సో T equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేయండి, ఏమైంది, T equal to 0 plus దగ్గర స్విచ్ ఎక్కడ ఉంటుంది, ఓపెన్ లో ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంది దీనికి వ్యానిష్ అయిపోయింది సర్క్యూట్ లో, ఎందుకంటే స్విచ్ ఓపెన్ చేసేసావు కదా. ఓన్లీ నీకు ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆ సర్క్యూట్ రీప్లేస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 2K. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఐ థింక్ 500, రైట్. దిస్ ఈస్ 500, దిస్ ఈస్ 500 అండ్ ఇక్కడ కెపాసిటర్ ప్లేస్ లో ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టుకుంటాం. ఓకే, సో ఆ వోల్టేజ్ సోర్స్ ఏంటంటే స్టడీ స్టేట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఈస్ 40. ఓకే, అండ్ నిన్నేం ఫైండ్ అవుట్ చేయమంటే కరెంట్ పాసింగ్ త్రూ ది కెపాసిటర్, దట్ ఈస్ నథింగ్ బట్ IC. ముందు ఒకటే సర్క్యూట్ కదమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్, IC ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా. వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ 40 డివైడెడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 2500, రైట్. సో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది అండ్ యూ విల్ గెట్ ఇట్ as 2 2s 2 125, రైట్. So you will get it as something. Okay, IC is equal to 2 divided by 125. So అది మనం మిల్లీ ఆంపియర్స్ లో ఎంత వస్తుంది, you can easily write the values of IC. ఓకే, సో కాబట్టి ఫస్ట్ సోర్స్ నెట్వర్క్ డిసైడ్ చేసావు. T is equal to 0 minus దగ్గర సర్క్యూట్ వేసాం. సో సర్క్యూట్ వేసిన తర్వాత నీట్ గా VC of 0 minus equal to 40, that equal to VC of 0 plus అయింది. దాంతో పాటు వాడు IC of 0 plus కూడా అడిగాడు కాబట్టి T is equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేసాం. అప్పుడు ఆ పార్ట్ అంతా ఏమైపోయింది, పోయింది, ఎందుకంటే అక్కడ స్విచ్ ఓపెన్ చేసావు కాబట్టి ఇంకా అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అది రిమూవ్ చేసేసాం ఇంకా. సో మిగతా సర్క్యూట్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది యాజ్ ఇక్కడ రాసేసాం. సో దాని నుంచి IC వాల్యూ కనుక్కుంటే నీకు ఎంత వచ్చిందంటే 2 divided by 125. ఇంకోటి ఏమడిగాడమ్మా, VC at 2 milliseconds. సో అది కనుక్కోవడానికి మనకి ఏం తెలియాలి, ఫస్ట్ VC of T తెలియాలి. ఫర్ T greater than equal to 0. అప్పుడు T plus 2 milliseconds పెడితే ఆన్సర్ వస్తుంది కదా. ఇది ఛార్జింగ్ ఈక్వేషన్, డిశ్చార్జింగ్ ఈక్వేషన్. సోర్స్ ఫ్రీ నెట్వర్క్ కాబట్టి డిశ్చార్జింగ్, రైట్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, V0 into e power minus t upon tau. What is the value of V0 steady state voltage? What is the value of steady state voltage? 40 into e power minus t upon tau. Tau అంటే ఎంత, RC. ఇది RC నెట్వర్క్ కదా. సో C అంటే ఎంత, 1 మైక్రోఫారడ్ ఇంటూ R తెలియాలి మనకి. R ఎంత, ఇది మనం ఎక్కడ కన్సిడర్ చేయాలి, R వాల్యూ ఎగ్జాక్ట్ గా T equal to 0 plus దగ్గర 2500 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ద ఓవరాల్ రెసిస్టెన్స్ విల్ బి 2500, రైట్. సో కాబట్టి 2500 లేకపోతే 2.5K రాసుకోవచ్చు కదా, 2.5K, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు K మైక్రో పోతే మిల్లీ వస్తుంది. అండ్ ఇక 2.5 into 1 ఎంత అంటే 2.5 మిల్లీ సెకండ్, రైట్. సో కాబట్టి టౌ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2.5 మిల్లీ సెకండ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2.5 మిల్లీ సెకండ్స్. ఓకే, వాడు ఎక్కడ అడిగాడు మిమ్మల్ని, ద కరెంట్ అంటే 2 మిల్లీ సెకండ్స్ కదా. సో కాబట్టి VC of 2 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 into e power minus t upon t అంటే ఏంటి, 2 మిల్లీ సెకండ్స్. 2 మిల్లీ డివైడెడ్ బై 2.5 మిల్లీ క్యాన్సిల్ అయిపోతే ఇంకా నీకు ఇది వస్తుంది. ఎంత వస్తుంది, VC of 2 మిల్లీ సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 40 into e power minus 2 divided by 2.5. సో కాబట్టి మీరు క్యాషువల్ వర్చువల్ క్యాలిక్యులేటర్ కొట్టడం మీకు ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ. ఓకే, సో కాబట్టి సింపుల్. సర్క్యూట్ లో కనుక ఒక స్విచ్ ఉంటే అది ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ నుంచి వచ్చిందని అర్థం. అది ఫస్ట్ థింగ్ నీకు తెలియాల్సింది. అయితే ఎప్పుడైతే నువ్వు అది ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ నేను తెలుసుకుంటా, ఫస్ట్ నువ్వు డిసైడ్ చేయాల్సిన రెండు ఏంటి, T is equal to 0 దగ్గర సోర్స్ ని కనెక్ట్ చేస్తుందా, డిస్కనెక్ట్ చేస్తుందా. ఒకవేళ T is equal to 0 దగ్గర సోర్స్ ని డిస్కనెక్ట్ చేసి అనుకోండి, అది సోర్స్ ఫ్రీ నెట్వర్క్ అవుతుంది. సోర్స్ ఫ్రీ నెట్వర్క్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎగ్జాక్ట్ గా
టీ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర సర్క్యూట్ డిస్కనెక్ట్ చేసేసావు అంటే ఆటోమేటిక్ గా టీ ఈక్వల్ 0 ముందు సర్క్యూట్ స్టడీ స్టేట్ లో ఉంది. సో ఇండక్టర్ అయితే షార్ట్, కెపాసిటర్ అయితే ఓపెన్ చేస్తావు. ఇండక్టర్ అయితే కరెంట్ కనుక్కుంటావు, కెపాసిటర్ అయితే వోల్టేజ్ కనుక్కుంటావు. సో ఐఎల్ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ ఐఎల్ ఆఫ్ 0 ప్లస్ అండ్ వీసీ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ వీసీ ఆఫ్ 0 ప్లస్ అంతా అయిపోయింది. వాడు కనుక టీ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ దగ్గర కనుక ఏదైనా పారామీటర్ కనుక నేను ఫైండ్ అవుట్ చేయమంటే దెన్ మనం టీ ఈక్వల్ 0 ప్లస్ దగ్గర సర్క్యూట్ వేయాలి. కానీ వేసేటప్పుడు ఇండక్టర్ ప్లస్ లోనేమో కరెంట్ సోర్స్, కెపాసిటర్ ప్లస్ నేమో వోల్టేజ్ సోర్స్ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత వీసీ ఆఫ్ టీ అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 దగ్గర అడిగాడంటే ఆటోమేటిక్ గా డిశ్చార్జింగ్ కరెంట్ ఈక్వేషన్ అయితే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసి విల్ గెట్ ది ఆన్సర్. అండ్ టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర నేను సోర్స్ ఫ్రీ అడగడం, ఎందుకంటే సోర్స్ ఫ్రీలో డిశ్చార్జింగ్ కాబట్టి టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీకి వెళ్ళేసరికి అసలు రెస్పాన్స్ ఏమి ఉండదు. సో కాబట్టి టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర నేను అసలు రెస్పాన్స్ అడిగే ఛాన్సే లేదు. ఓకే ఫైన్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. రైట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Yeah, see this one. This is the problem. Find VC, VS, IC, IS at t is equal to 0 plus. You need to find the value of VC, VS, IC, IS at t is equal to 0 plus. Simply, the gate ladiga previous years, so you can easily solve it. Okay. మరి ఇది చూడండి, ఫస్ట్ ఇది ఏం చేయాలి, స్విచ్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ట్రాన్సియెంట్స్. అందులో మనం రెండు డిసైడ్ చేయాలి. ఏంటి, ఫస్ట్ అది సోర్స్ ఫ్రీ నెట్వర్క్ విత్ సోర్స్ నెట్వర్క్ అనేది డిసైడ్ చేయాలి. సోర్స్ ఫ్రీ అంటే ఏంటి, t is equal to 0 దగ్గర సోర్స్ ని డిస్కనెక్ట్ చేసినట్టు. అంటే ఇక్కడ చూడు, ఈ స్విచ్ పాయింట్ ఏ దగ్గర ఉంది, ఇక్కడ వచ్చే పాయింట్ బి దగ్గర ఉంది. ఎలా ఉందమ్మా, టీ ఈక్వల్ టు 0 వరకు ఏ దగ్గర ఉంది, ఎగ్జాక్ట్ గా టీ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర బి దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు దాకా 6 మిల్లీ ఆంపియర్ సోర్స్ అనేది కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంది. ఎగ్జాక్ట్ గా టీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర అది ఏమైపోయింది, రిమూవ్ అయిపోయింది. సో కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు సోర్స్ ఫ్రీ నెట్వర్క్. ఫస్ట్ అది తెలిసింది, ఇట్ బిలాంగ్స్ టు సోర్స్ ఫ్రీ నెట్వర్క్. ఇట్ బిలాంగ్స్ టు సోర్స్ ఫ్రీ నెట్వర్క్. రైట్. సో ఇక్కడ దాని నుంచి చూడు, సోర్స్ ఫ్రీ నెట్వర్క్ అంటే ఫస్ట్ మనం ఎక్కడ సర్క్యూట్ వేయాలి, టీ ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ దగ్గర సర్క్యూట్ వేయాలి. వేయండి, ఏమవుతుందో ఫస్ట్ ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంటుంది, అది ఎంత అంటే 6 మిల్లీ ఆంపియర్స్, సింప్లీ 6 మిల్లీ ఆంపియర్స్. సో అక్కడ నుంచి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నీకు 4K వస్తుంది, 4K. అండ్ ఈ స్విచ్ క్లోజ్ సర్క్యూట్ లో ఉంటుంది టీ ఈక్వల్ 0 ముందు. అండ్ ఈ కెపాసిటర్ ప్లేస్ లో ఏం పెడతామంటే ఒక ఓపెన్ సర్క్యూట్ పెట్టేస్తాం, ఏముండదు. ఇక్కడ 2K ఉంటుంది, ఆ 2K ఉన్నా లేకపోయినా ఒకటి ఓపెన్ సర్క్యూట్ కట్టి అసలు తీసేయచ్చు కంప్లీట్ గా. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏముందంటే 3K ఉంది. ఓకే, నువ్వు ఎక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ మైనస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, VC ఆఫ్ 0 మైనస్ ఇది ఫైండ్ అవుట్ చేస్తే చాలు. మరి ఇక్కడ చేరితే చూడు, ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ కరెంట్ 0. అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ వోల్టేజ్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అయితే వోల్టేజ్ ఉంటుందో అంత, అంతే కదా, ఎందుకంటే ఇవి రెండు ఒకదానికొకటి ప్యారలల్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ చూడు, నేను ఫస్ట్ ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తానమ్మా. ఆటోమేటిక్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఇస్తే వోల్టేజ్ వచ్చేసింది కదా. సో వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి సింపుల్ గా. సో 6 మిల్లీ ఆంపియర్స్ కరెంట్ వస్తుంది, ఇది 4K 3K రెండు ప్యారలల్ లో ఉన్నాయి. నాకు 4K నుంచి పోయే కరెంట్ కావాలి. సో కాబట్టి కరెంట్ పాసింగ్ త్రూ 4K ఇస్ ఈక్వల్ టు కరెంట్ డివిజన్ రూల్. ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి, 3K డివైడ్ బై 4 ప్లస్ 7K ఇంటూ 6 మిల్లీ ఆంపియర్స్. రైట్. సో కాబట్టి KK క్యాన్సిల్ అయిపోతే 6 3 are 18 డివైడెడ్ బై 7 మిల్లీ ఆంపియర్స్. సో ఇది ఏంటిదమ్మా, ఇది కరెంట్ పాసింగ్ త్రూ 4K. నీకు వోల్టేజ్ అక్రాస్ 4K ఇస్ నథింగ్ బట్ VC ఆఫ్ 0 మైనస్ కదా. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 4K ఇంటూ 18 బై 7 మిల్లీ, K మిల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. 18 4s are ఎంత, 52, రైట్. 18 4s, right? 18 4s, yeah, 18 4s, yeah, 4 72, sorry. So 72 divided by 7 volts, that is equal to ఏమవుతుందంటే VC of 0 plus. వాడిని నేనేం అడిగాడు, T is equal to 0 plus దగ్గర VC, VS, IC, IS అడిగాడు. ఆల్రెడీ VC వచ్చేసింది కదా, అయిపోయింది. ఇంక నీకేం కావాలి, VS, IC, IS at T equal to 0 plus. అది కావాలంటే నువ్వు సర్క్యూట్ ఎక్కడ వేయాలి, T is equal to 0 plus దగ్గర సర్క్యూట్ వేయాలి. సో ఇది ఓపెన్ చేసేస్తాం అంటే ఈ పర్టికులర్ సర్క్యూట్ మొత్తం ఏమైపోయింది అంటే సపరేట్ అయిపోయింది. అప్పుడు సపరేట్ చేయి, ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది, కెపాసిటర్ ప్లేస్ లో వోల్టేజ్ సోర్స్ వస్తుంది. అండ్ దాని వాల్యూ ఎంత అంటే 72 డివైడెడ్ బై 7 volts. అండ్ ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది 2K సింప్లీ. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నీకు ఏముంది అంటే 3 kilo ohm రెసిస్టెన్స్ ఉంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ IC ఆఫ్ 0 ప్లస్. అండ్ ఇక్కడ జాగ్రత్త చూడండి, నిన్ను VS, IS కూడా కలుపుకోమని, అంటే ఈ బ్లాక్ కూడా కావాలి. T ఈక్వల్ 0 ప్లస్ ఆ బ్లాక్ సపరేట్ కాకపోతే సపరేట్ చేయండి. ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసరికి నీకు 6 మిల్లీ ఆంపియర్స్ వచ్చింది T ఈక్వల్ 0 ప్లస్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే 4K రెసిస్టెన్స్. ఇక్కడ ఏమో ఇది VS అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి IS అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు VS, IS, IC కనుక్కోవాలి సింపుల్ గా. దేనికి దాన్ని సపరేట్ కనుక్కోండి హ్యాపీగా. IC ఒకటే సర్క్యూట్ లో కరెంట్, అంతే కదా. వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్, వోల్టేజ్ ఎంత 72 by 7 డివైడెడ్ బై రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే 2K plus 2K అంటే 5K సింపుల్. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ గా K పైకి పోతే మిల్లీ అవుతుంది. IC ఈజ్ ఈక్వల్ టు 72 డివైడెడ్ బై 35 మిల్లీ ఆంపియర్స్. ఇది మీరు క్యాష్ లో కొట్టండి, ఎంత వాల్యూ వస్తే అంత. దిస్ ఈజ్ నథింగ్ బట్ IC at T ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, IS అంటే ఇది 6 మిల్లీ డైరెక్ట్ గా చెప్పేస్తాయచ్చు, ఎందుకంటే ఒకటే కరెంట్ కాబట్టి. IS ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 మిల్లీ ఆంపియర్స్ సింప్లీ. అండ్ నీకేం కావాలి, VS కావాలి. VS అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ ఎంత 6 మిల్లీ ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 4K. సో కాబట్టి కిలో మిల్లీ క్యాన్సిల్ అయిపోయి 6 4 అంటే 24. సో కాబట్టి VS ఈజ్ ఈక్వల్ టు 24 volts. సో కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ విధంగా VC ఆఫ్ 0 ప్లస్ ఫైండ్ అవుట్ చేసావు.
ఐసీ ఆఫ్ 0 ప్లస్ ఫైండ్ అవుట్ చేసాం, విఎస్ ఆఫ్ 0 ప్లస్ ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఐఎస్ ఆఫ్ 0 ప్లస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో కాబట్టి సింపుల్ అమ్మా, హ్యాపీగా స్విచ్చింగ్ కండిషన్స్ తెలిసి సోర్స్ ఫ్రీ రూల్స్ విత్ సోర్స్ రూల్స్ కూడా తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా కానివ్వండి. సో సింపుల్ గా ఫస్ట్ యూనిట్ ప్రాబ్లం అయిపోయింది. యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే ఫైన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Moving on to the next one. Yeah. Next, find this one. Okay, so you need to find the value of IL and IC at t is equal to 0 and t equal to infinity. మాకు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్ గా t is equal to 0 దగ్గర సోర్స్ కనెక్ట్ అయిందా డిస్కనెక్ట్ అయిందా అనేది చూడాలి. ఎందుకంటే స్విచ్ నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ ట్రాన్సియెంట్. మరి t is equal to 0 దగ్గర చూడు, లెట్ us suppose this is point A and let us suppose this is point B. అంటే t is equal to 0 ముందు వరకు ఏ దగ్గర ఉంది, t equal to 0 దగ్గర B పడిపోయింది. అంటే ఎగ్జాక్ట్ గా t is equal to 0 ముందు వరకు 10 వోల్ట్ కనెక్ట్ అయ్యలేదు ఇండక్టర్ కి కెపాసిటర్ కి. కానీ ఎగ్జాక్ట్ గా t is equal to 0 తర్వాత నీకు ఇండక్టర్ కి కెపాసిటర్ సోర్స్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి దిస్ బిలాంగ్స్ టు విత్ సోర్స్ నెట్వర్క్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ బిలాంగ్స్ టు విత్ సోర్స్ నెట్వర్క్. ఓకే, ఇది విత్ సోర్స్ నెట్వర్క్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫైన్, అయితే ఫస్ట్ ఏం చేయాలి, t ఈక్వల్ 0 మైనస్ దగ్గర తెలియాలిగా. కానీ ఇక్కడ t ఈజ్ ఈక్వల్ 0 మైనస్ దగ్గర రెండు కేసులు ఉంటాయి. t ఈజ్ ఈక్వల్ 0 ముందు సోర్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు, కనెక్ట్ అయి ఉండకపోవచ్చు విత్ సోర్స్. సో ఇక్కడ t ఈక్వల్ 0 ముందు సోర్స్ అసలు ఏ సోర్స్ కనెక్ట్ అయ్యేది కదా, అంటే ఆటోమేటిక్ నువ్వు డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇండక్టర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కెపాసిటర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర నువ్వు కంపల్సరీ డైరెక్ట్ సర్క్యూట్ వేసేసేయచ్చు. ఎంత అవుతుంది చూడు, ఇది వచ్చేలాగా 10 వోల్ట్స్. సింప్లీ t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నీకు 1 ఓం ఉంది. ఇండక్టర్ ఏం చేస్తారంటే ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం ఆటోమేటిక్ గా. అండ్ కెపాసిటర్ వచ్చేసరికి ఏం చేసేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం. ఇది t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర. t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర నేనేం కనుక్కోమన్నాడు, ఒకటి IL కనుక్కోమన్నాడు, ఇంకొకటి IC కనుక్కోమన్నాడు. IL ఓపెన్ సర్క్యూట్ కాబట్టి IL ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 డైరెక్ట్లీ. అండ్ IC అంతా ఒకటే సర్క్యూట్ 10 వోల్ట్స్ 1 ఓం ఉంది కాబట్టి ఆటోమేటిక్ IC ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 10 ఆంపియర్స్ అవుతుంది. ఓకే, ఒకటే గుర్తుంచుకోండమ్మా, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సోర్స్ డిస్కనెక్ట్ అయితే ఇంకా అసలు ప్రాబ్లం లేదు. ఇంకొకటే పాసిబిలిటీ అందులో ఏంటి, t ఈక్వల్ టు 0 ముందు ఖచ్చితంగా సోర్స్ ఉంటుంది. అంటే సర్క్యూట్ స్టడీ స్టేట్, ఇండక్టర్ షార్ట్, కెపాసిటర్ ఓపెన్, ఇండక్టర్ అయితే కరెంట్, కెపాసిటర్ వోల్టేజ్ కనుక్కుంటాం. అది ఈక్వల్ టు 0 ప్లస్ లో అవుతే ఆటోమేటిక్ గా t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర ఇండక్టర్ ప్లస్ కరెంట్ సోర్స్, కెపాసిటర్ ప్లస్ వోల్టేజ్ సోర్స్ పెట్టి వాడు ఏది కావాలంటే అది కనుక్కుని t గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 దగ్గర డిశ్చార్జ్ కరెంట్ ఈక్వేషన్ వేస్తాం, అయిపోయింది. బట్ t ఈక్వల్ టు 0 దగ్గర సోర్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే విత్ సోర్స్ అవుతుంది. విత్ సోర్స్ లో మళ్ళీ రెండు కేసెస్, t ఈక్వల్ టు 0 ముందు సోర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ t ఈజ్ ఈక్వల్ 0 ముందు సోర్స్ ఉందనుకో మళ్ళీ సోర్స్ ఫ్రీ రూల్స్, అంటే మళ్ళీ ఇండక్టర్ షార్ట్, కెపాసిటర్ ఓపెన్, ఆటోమేటిక్ గా కరెంట్ వోల్టేజ్ కనుక్కొని t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర ఇక్కడ ఓపెన్ షార్ట్ చేసిన అది చేయకూడదు. ఇండక్టర్ ప్లస్ కరెంట్ సోర్స్, కెపాసిటర్ ప్లస్ వోల్టేజ్ సోర్స్ ఇంత ముందు ఎలా చేసాం అలాగే. ఒకవేళ t ఈక్వల్ 0 ముందు ఏమీ లేవు అనుకో, అంటే ఇనిషియల్ కండిషన్ 0, ఆటోమేటిక్ ఇండక్టర్ ఓపెన్ అయిపోయింది, కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అయితే వాడు ఏ పారామీటర్స్ అయితే ఆ పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి t ఈక్వల్ 0 దగ్గర అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి, t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. మా విత్ సోర్స్ ఏంటి, విత్ సోర్స్ అయితే అప్పుడు దాకా అసలు ఏం లేదు, అప్పుడు కనెక్ట్ చేసావు. ఇన్ఫినిటీకి వెళ్ళేసరికి ఏమైంది, ఫుల్ గా ఛార్జ్ అవుతుంది అంటే ఏ స్టేట్ లోకి వెళ్ళి స్టడీ స్టేట్. ఒకటి గుర్తుంచుకోమ్మా, విత్ సోర్స్ నెట్వర్క్ లో t ఈక్వల్ 0 ముందు ఉన్నా లేకపోయినా t ఈక్వల్ 0 దగ్గర ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇన్ఫినిటీకి వెళ్ళేసరికి ఖచ్చితంగా సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది, స్టడీ స్టేట్ లో ఉంటుంది. ఆబ్వియస్లీ బాగుంది. ఓకే ఫైన్, సో కాబట్టి ద సర్క్యూట్ డెఫినెట్లీ విల్ బి ఇన్ స్టడీ స్టేట్. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్, రైట్? ద సర్క్యూట్ విల్ బి ఇన్ స్టడీ స్టేట్. సో సర్క్యూట్ వై ఏమవుతుందో, దిస్ విల్ బి 10 వోల్ట్ సోర్స్ అండ్ ఇన్ఫినిటీ దగ్గర కూడా స్విచ్ విల్ బి క్లోజ్డ్. t ఈక్వల్ 0 దగ్గర క్లోజ్ అయింది, అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ 1 ఓం అండ్ ఇక్కడ ఇండక్టర్ ఈసారి షార్ట్ అయింది స్టడీ స్టేట్ లో. ఓకే, ఇండక్టర్ విల్ బి షార్ట్ సర్క్యూటెడ్ అండ్ కెపాసిటర్ విల్ బి ఓపెన్ సర్క్యూటెడ్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ IL అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ IC. ఈసారి IC 0, ఎందుకంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ చేశారు కాబట్టి IC ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇండక్టర్ షార్ట్ చేశారు కాబట్టి వోల్టేజ్ బై రెసిస్టెన్స్ 10/1 ఈజ్ నథింగ్ బట్ 10 ఆంపియర్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ కరెంట్. ఓకే, సో కాబట్టి సింపుల్ గా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే సింపుల్ గా రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా వి కెన్ ఈజీలీ సాల్వ్ ఎనీథింగ్. ఓకే ఫైన్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇఫ్ యు సీ ద నెక్స్ట్ ప్రాబ్లం, ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ డిటర్మైన్ IL ఆఫ్ ఇన్ఫినిటీ, VC ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ ఎనర్జీ అట్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే మనం ఓన్లీ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర చేయాలి. అంటే t ఈక్వల్ టు 0 దగ్గర ఎటువంటి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు ఏదైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏమైపోయిందమ్మా, ఇది స్విచ్ చూడండి, ఇది t ఈక్వల్ 0 ముందు ఏ దగ్గర ఉంది, ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర B కి వచ్చింది. అంటే t ఈక్వల్ 0 ముందు వరకు 10 వోల్ట్ సోర్స్ కనెక్ట్ అయ్యలేదు. ఎగ్జాక్ట్ గా t ఈక్వల్ 0 దగ్గర మాత్రమే కనెక్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు విత్ సోర్స్ నెట్వర్క్. విత్ సోర్స్ నెట్వర్క్ అయితే ఏంటి, t ఈక్వల్ 0 ముందు రెండు కేసెస్ అసలు అదంతా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు అసలు 0 దగ్గర అడగలేదు మనల్ని. ఒకవేళ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏంటి, t ఈక్వల్ 0 ముందు వరకు ఎటువంటి సోర్స్ లేదు. సో కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎటు t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇండక్టర్ ఏమో ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, కెపాసిటర్ ఏమో షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అంతే కదా. సో కాబట్టి వేయండి, సర్క్యూట్ వేయండి, ఏమవుతుంది ఇక్కడ 10 వోల్ట్ అండ్ ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఇది వచ్చేలాగా 3 అవుతుంది. అండ్ ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి కెపాసిటర్ ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం, ఇక్కడ వచ్చేలాగా 2 ఓమ్స్ ఉంటుంది.
అండ్ ఇండక్టర్ ఏం చేసేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం సింపుల్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇండక్టర్ కరెంట్ ఐసి అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ కెపాసిటర్ కరెంట్ ఐసి అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఇండక్టర్ కరెంట్ ఐఎల్. ఇక్కడ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది 0 అండ్ ఐసి ఈజ్ ఈక్వల్ టు ఒకటే సర్క్యూట్ 10 5 10/2 is 10/5 is nothing but 2 amperes. ఓకే, సో కాబట్టి అసలు t ఈక్వల్ 0 దగ్గర అడగలేదు మనల్ని, ఎక్కడ అడిగాడు t ఈక్వల్ టు ఇన్ఫినిటీ. మనం ఒక విత్ సోర్స్ నెట్వర్క్ లో t ఈక్వల్ టు 0 కు ముందు సోర్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది, స్టడీ స్టేట్ లో ఉండి తీరుతుంది అంతే. అంటే t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ద సర్క్యూట్ విల్ బి ఇన్ స్టడీ స్టేట్. ఓకే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇండక్టర్ షార్ట్ అయితే కెపాసిటర్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ చేయి. సో హ్యాపీగా ఇది వచ్చి 10 volts అవుతుంది సారీ, అండ్ దిస్ విల్ బి స్విచ్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఇక్కడ 3 ohm ఉంటుంది. కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ చేసేసాం అయిపోయింది. అండ్ ఇది మనం కనుక్కోవాలి ప్లస్ మైనస్ విసి ఆఫ్ ఇన్ఫినిటీ. ఓకే, అండ్ ఇండక్టర్ షార్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ, అండ్ ఇక్కడ వచ్చి ఒక ఇండక్టర్ ఏం చేసేస్తాం షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇండక్టర్ వోల్టేజ్ వాల్యూ ఐ మీన్ ఇండక్టర్ కరెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది షార్ట్ సర్క్యూట్ కి అక్రాస్ గా వోల్టేజ్ 0 ohm. ఈ విసి ఆఫ్ ఇన్ఫినిటీ దీనికి ప్యారల్ లోనే కదా ఉంది, సో కాబట్టి ఆటోమేటిక్ గా ప్యారల్ లో వోల్టేజ్ సేమ్ కాబట్టి విసి ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 0 volts సింప్లీ సీదా. నెక్స్ట్ ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ షార్ట్ సర్క్యూట్ కరెంటే కదా, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్, వోల్టేజ్ వాల్యూ ఎంత 10 డివైడెడ్ బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 3. సో కాబట్టి ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 10/3 ఈజ్ నథింగ్ బట్ 3.3 ఆంపియర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎల్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మిమ్మల్ని, ఎనర్జీ. ఎనర్జీ అంటే t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఎనర్జీ డ్యూ టు ఇండక్టర్ కూడా ఉంది, ప్లస్ ఎనర్జీ డ్యూ టు కెపాసిటర్ కూడా ఉంది. ఓకే, ఇండక్టర్ యొక్క ఎనర్జీ ఫార్ములా ఏంటి, ½ Li² ప్లస్ కెపాసిటర్ యొక్క వోల్టేజ్ ఫార్ములా ఏంటి, ½ CV². ఓకే, సో కాబట్టి ఇండక్టర్ కెపాసిటర్ అంటే ఇండక్టర్ ఏమో 4 Henry, కెపాసిటర్ 4 Farad, రైట్. సో కాబట్టి 1/2 ఇంటూ L, వాట్ ఈస్ నథింగ్ బట్ L 4 Henry ఇంటూ వాట్ ఈస్ ద కరెంట్ ఈస్ నథింగ్ బట్ 10/3 ఆంపియర్, రైట్. 10/3 ఆంపియర్ హోల్ స్క్వేర్ అంటే 100 డివైడెడ్ బై 9 plus half into C. What is the value of C? 4 Farad into V². What is the value of voltage? What is the value of voltage is nothing but 0 volt, right? So కాబట్టి automatically energy due to capacity 0. And ఇక్కడ వచ్చేసరికి ఏమైనా క్యాన్సిల్ అవుతాయి, యా 2 ones 250. So 54 are ఎంత అంటే 200 divided by 9 joule, right? So therefore the energy at t is equal at steady state, that is nothing but t is equal to infinity is nothing but 200 by 9 joule. So కాబట్టి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం కనుక రూల్స్ క్లియర్ గా ఉంటే అసలు ఏం జరుగుతుందో తెలిస్తే లోపల then we can easily solve any problem. Okay, so moving on to the next problem, right? Yeah, you can see this one. Okay, so find IC1, IC2, VL, IL, VC and VC2. Okay, simply VC1 and VC2 at t is equal to infinity. మా t ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇచ్చారంటే నీకు ఇమీడియట్ గా మైండ్ లోకి రావాల్సింది ఏంటంటే ఓకే ఫైన్ ఇట్ బిలాంగ్స్ టు విత్ సోర్స్. ఎందుకని ఈ సోర్స్ ఫీల్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ అసలు అడగరు. సో విత్ సోర్స్ కనుక అయితే t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర ఖచ్చితంగా సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది, స్టడీ స్టేట్. ఎందుకంటే t ఈజ్ ఈక్వల్ టు 0 ముందు సోర్స్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర సర్క్యూట్ ఏ స్టేట్ లో ఉంటుంది, స్టడీ స్టేట్ లో ఉండి తీరుతుంది అంతే, రైట్. సో కాబట్టి ఎగ్జాక్ట్ నువ్వు t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర సర్క్యూట్ అయితే సర్క్యూట్ విల్ బి ఇన్ స్టడీ స్టేట్. సో కాబట్టి అప్పుడు నువ్వు ఇక్కడ వేస్తే ఇది ఎంత వస్తుంది 10 volts సింప్లీ. And this switch is open, short circuited, and inductor is also short circuited, right. This is inductor is also short circuited, and ఇక్కడ ఇండక్టర్ ఉంది కాబట్టి this is short circuit, and ఇక్కడ 1 ohm resistance ఉంది యాక్చువల్లీ 1 ohm resistance. ఇక్కడ ఇండక్టర్ షార్ట్ చేసేసాం. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి ఉందమ్మా, ఇది కరెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంది అంటే ఇది 1 ohm, రైట్. అండ్ ఇక్కడ ఒక షార్ట్ సర్క్యూట్ ఉంది, ఇక్కడ కెపాసిటర్ ఉంది కాబట్టి ఆ కెపాసిటర్ ఏం చేసేస్తాం అంటే ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం. అండ్ ఇక్కడ ఇంకో కెపాసిటర్ ఉంది కాబట్టి ఈ కెపాసిటర్ కూడా ఓపెన్ సర్క్యూట్ చేసేస్తాం, అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇది కనెక్ట్ చేసేస్తాం. ఓకే, వాడు ఏం కనుక్కున్నాడు IC1 అంటే కెపాసిటర్ కరెంట్ IC1, దిస్ ఈజ్ నథింగ్ బట్ IC1, అండ్ కెపాసిటర్ కరెంట్ IC2, దిస్ ఈజ్ నథింగ్ బట్ IC2, అండ్ VL IL, వాట్ ఈస్ నథింగ్ బట్ VL, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ ప్లస్ మైనస్ VL, రైట్. దిస్ ఈజ్ VL, and you need to find the value of IL is nothing but this one IL, and you need to find VC1 and VC2. You need to find plus minus VC1 and you need to find plus minus VC2. ఓకే, మా ఒకటే సర్క్యూట్ సింపుల్ గా ఫస్ట్ యూనిట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడమ్మా, VL వాల్యూ ఎంత ఫస్ట్, ఇది షార్ట్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ఎంత 0 కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా VL ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0 వోల్ట్. నెక్స్ట్ IL వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. IL ఈజ్ ఈక్వల్ టు, IL అంటే ఏంటమ్మా ఇక్కడ చూడండి కరెంట్ పాత్ ఎట్లా ఉంది, కరెంట్ పాత్ కనుక మీరు ఒకసారి డ్రా చేస్తే, ఒకసారి మీరు కరెంట్ పాత్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది కరెంట్, ఇట్ విల్ బి ఫ్లో లైక్ దిస్ అండ్ ఇట్ విల్ గోస్ టు 1 ohm రెసిస్టెన్స్, అండ్ ఇటు పక్కకి వెళ్ళదు ఎందుకంటే ఇటు పక్క రెండు ఓపెన్ సర్క్యూట్ లోనే. సో కాబట్టి కరెంట్ ఇటు పక్కకి వెళ్తుంది, రైట్. సో ఇలా వెళ్తుంది అండ్ ఇట్లా వచ్చేసేది, ఇట్లా వస్తుంది కరెంట్, రైట్. సో కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఒకటే పాత్ ఉంది ఇక్కడ, ఒకటే లూప్. సో కాబట్టి కరెంట్ ఈక్వల్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్ కదా, వోల్టేజ్ ఎంత 10 డివైడెడ్ బై రెసిస్టెన్స్ అంటే 1+1 అంటే ఎంత 2. సో కాబట్టి IL ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 ఆంపియర్ సింపుల్. సో కాబట్టి IL వాల్యూ అయిపోయింది.
నెక్స్ట్ VL అయిపోయింది, IL అయిపోయింది, IC1 IC2 ఫస్ట్ వన్. IC1 ఎంత ఓపెన్ సర్క్యూట్ కాబట్టి 0, IC2 కూడా ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకేం కావాలి, VC1 VC2 కావాలి. VC1 చూడు, VC1 దేనికి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్, ఇక్కడ ఉన్న వోల్టేజ్, ఇది దీనికి ప్యారల్ లో ఉంది కదా, ఇది షార్ట్ సర్క్యూట్ 0 వోల్ట్. సో కాబట్టి ఇక్కడ 0 వోల్ట్ కాబట్టి ఇది దీనికి ప్యారల్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా VC1 ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమైపోతుంది అంటే 0 వోల్ట్. నెక్స్ట్ VC2 దేనికి అక్రాస్ గా ఉంది, 1 ohm కి అక్రాస్ గా ఉంది. 1 ohm దగ్గర వోల్టేజ్ ఎంత, కరెంట్ 5, రెసిస్టెన్స్ 1, సో 5 × 1 5 కాబట్టి ఆటోమేటిక్ గా VC2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 5 వోల్ట్. ఓకే, సో కాబట్టి నువ్వు కొంచెం కాన్సెప్ట్ కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఫింగర్ టిప్స్ మీద వస్తాయి ఆన్సర్స్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు హ్యాండిల్, రైట్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Yeah. See this one. So this is nothing but 20 into U of t, and this is 2 volts, and this is 2 volts, and this is 1 and 1 farad. You need to find VC of t for all t greater than or equal to 0. అంటే t greater than or is equal to 0 దగ్గర నువ్వు కనుక్కో. మా యాక్చువల్గా మనం ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ నుంచి ప్రాబ్లం వచ్చిందని ఎప్పుడు చెప్తాము, అది ఎగ్జాక్ట్గా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్ నుంచి ప్రాబ్లం వచ్చిందని చెప్పాలంటే కంపల్సరీ సర్క్యూట్లో స్విచ్ ఉండాలి. దట్స్ ద ఫండమెంటల్ థింగ్. కానీ ఇక్కడ స్విచ్ లేదు, స్విచ్ ప్లేస్ లో ఉంది స్టెప్ సిగ్నల్ ఉంది. మా స్టెప్ సిగ్నల్ అంటే ఏంటో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి, స్టెప్ సిగ్నల్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా ఇగో ఇట్లా ఉంటుంది. t greater than or is equal to 0 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది, t less than 0 ఉన్నప్పుడు దాని వాల్యూ 0 ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ స్టెప్ సిగ్నల్. నేను సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ వచ్చినప్పుడు వీటి గురించి క్లియర్ గా చెప్తాను. సో స్టెప్ సిగ్నల్ అంటే ఏంటి, t greater than or is equal to 0 దగ్గర వాల్యూ 1, t less than 0 దగ్గర వాల్యూ 0. ఇది చూడు ఎలా ఉందో, ఎగ్జాక్ట్ గా t కి ముందు వరకు u of t 0 కాబట్టి వోల్టేజ్ 0, అంటే సర్క్యూట్ కి సోర్స్ కనెక్ట్ అయ్యి లేదు. ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర దాని వాల్యూ 1 అవుతుంది కాబట్టి 20 × 1 20 అప్పుడు అప్లై అవుతుంది. అది ఒక స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది కదమ్మా. సో కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, సర్క్యూట్ లో స్విచ్ లేదా యూ ఆఫ్ టీ సిగ్నల్ ఉన్నా అవి రెండు స్విచ్ కింద ట్రీట్ అవుతాయి. ఎందుకంటే యూ ఆఫ్ టీ కూడా ఒక స్విచ్, ఎందుకంటే t ఈక్వల్ టు 0 దగ్గర ఆన్ అవుతుంది, t ఈక్వల్ టు 0 ముందు ఆఫ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇట్ బిలాంగ్స్ టు ఏ స్విచ్, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఏంటిది ఈ సిగ్నల్ చూడండి, ఎగ్జాక్ట్ గా t ఈక్వల్ టు 0 దగ్గర ఈ సోర్స్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇదే నెట్వర్క్ కింద వస్తుంది, సోర్స్ విత్ సోర్స్ నెట్వర్క్ కింద వస్తుంది, విత్ సోర్స్. ఎందుకంటే t ఈక్వల్ టు 0 దగ్గర నువ్వు సర్క్యూట్ ని కనెక్ట్ చేసావు కాబట్టి. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 కి ముందు ఏమైనా సోర్స్ ఉందా, లేదు. సో కాబట్టి t ఈక్వల్ టు 0 కి ముందు సోర్స్ లేదు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఏమో ఇండక్టర్ ఏమో ఓపెన్ సర్క్యూట్ చేసేసుకోవచ్చు. అంటే మేము డైరెక్ట్ గా IL ఈజ్ ఈక్వల్ టు 0, IL ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఒక కెపాసిటర్ కనుక అయితే VC ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఆటోమేటిక్ గా VC ఉంది కాబట్టి VC ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్. నెక్స్ట్ ఎక్కడ రాయాలి, t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. t ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఖచ్చితంగా సర్క్యూట్ ఏ స్టేట్ ఉంటుంది, స్టడీ స్టేట్ కదా. అండ్ ఆటోమేటిక్ గా వోల్టేజ్ వాల్యూ వచ్చేసరికి 20 volts, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంత అంటే 2 ohms, అండ్ ఇక్కడ వచ్చేసరికి కూడా ఎంత వస్తుంది అంటే ఇక్కడ నీకు 2 ohms, అండ్ ఇక్కడ వచ్చేసరికి నీకు ఎంత వస్తుంది అంటే 1 ohm వస్తుంది. అండ్ దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఓపెన్ సర్క్యూట్, ఓకే, ప్లస్ మైనస్. అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ VC ఆఫ్ ఇన్ఫినిటీ. ఇదే కదా సర్క్యూట్ స్టడీ స్టేట్ రిలేషన్. మరి ఇక్కడ వోల్టేజ్ కావాలి, ఇక్కడ జాగ్రత్త చూడు, ఇక్కడ ఎంత అయితే వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే కదా. ఎందుకని ఈ 1 ohm దగ్గర కరెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. అండ్ ఈ 2 సిరీస్ లో ఉన్నాయి, ఇక్కడ టోటల్ 20 ఉంది, అండ్ ఈ రెసిస్టెన్స్ సేమ్. సో కాబట్టి ఇక్కడ 10 వోల్ట్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ 10 వోల్ట్ డ్రాప్ అవుతుంది, ఓకే. సో కాబట్టి VC ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 10 సింప్లీ, ఓకే. సో కాబట్టి నేను ఏం కనుక్కోమన్నాడు, VC ఆఫ్ t ఫర్ t గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. ఛార్జింగ్ ఈక్వేషన్ కదా విత్ సోర్స్ అయితే, VC ఆఫ్ t ఫార్ములా ఏంటి, VC ఆఫ్ ఇన్ఫినిటీ ప్లస్ ఆఫ్ VC ఆఫ్ 0 మైనస్ VC ఆఫ్ ఇన్ఫినిటీ ఇంటూ e పవర్ మైనస్ t అపాన్ tau. సో కాబట్టి VC ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత వచ్చింది, VC ఆఫ్ ఇన్ఫినిటీ యు గాట్ ఇట్ యాస్ 10 volts, రైట్? సో కాబట్టి 10 ప్లస్ VC ఆఫ్ 0 is nothing but 0 minus VC ఆఫ్ ఇన్ఫినిటీ 10 into e పవర్ మైనస్ t అపాన్ tau. tau వాల్యూ ఎంత అమ్మ ఇక్కడ, RC, ఎందుకంటే RC ఎలిమెంట్ కాబట్టి. R అంటే R ఈక్వలెంట్ అమ్మ. ఇప్పుడు దీన్ని షార్ట్ చేసేస్తాం, t ఈక్వల్ 0 ప్లస్ దగ్గర కన్సిడర్ చేసేది షార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 2 ప్యారలల్, రిజల్టెంట్ 1, ఆ 1 ఈ 1 సిరీస్ లో ఉంటది కాబట్టి R is nothing but 2 into what is the value of capacitance, capacitance is nothing but 1 farad, right? So కాబట్టి tau is equal to ఏం వస్తుంది అంటే 2 seconds, right? So కాబట్టి e power minus t upon 2. So కాబట్టి ఇక్కడ 10 కామన్ తీస్తే 10 into 1 minus e power minus t divided by 2. This is nothing but the expression for VC of t for t greater than or is equal to 0 in the following circuit. So కాబట్టి సింపుల్, నువ్వు హ్యాపీగా ఆ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లో చార్ట్ కనుక అర్థం చేసుకొని కొంచెం ప్రాబ్లం జాగ్రత్తగా స్టడీ చేస్తే దెన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ద సొల్యూషన్, ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాబ్లమ్, దెన్ we will write off this transient response and we will move on to network theorems, okay, fine. Let's see the last problem. Yeah, if you see this problem, we need to find VC of t for t greater than or is equal to 0, fine. So here it is the voltage signal u of t, and here it is another voltage signal u of minus t, and here it is 2 ohm 2 ohm, and it is 1 ohm, and it is 1 farad simply. ఇక్కడ u of t చూడు, u of t అంటే ఏంటి, its value is equal to 1 for t greater than 0. so this is nothing but u of t. And u of minus t అంటే ఏంటి, ఎగ్జాక్ట్ గా నెగటివ్ వాల్యూస్ ఆఫ్ టైం పీరియడ్ దాని వాల్యూ 1, పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైం పీరియడ్ దాని 0. జాగ్రత్తగా కూడా అబ్జర్వ్ చేయమ్మా. అసలు మనం ఫస్ట్ u of t వస్తే ట్రాన్సియెంట్ నుంచి వచ్చిందని తెలుసు. అయితే ఏం డిసైడ్ చేయాలి, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర సోర్స్ కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవ్వట్లేదా. మరి t ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత
యూ ఆఫ్ టీ ఆన్ అవుతుంది, యూ ఆఫ్ మైనస్ టీ ఆఫ్ అయితే ఆఫ్ అయితే పోతే పోయినండి, కానీ యూ ఆఫ్ టీ ఆన్ అవుతుందిగా. అంటే ఎగ్జాక్ట్ గా టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ యూ ఆఫ్ టీ అనే సోర్స్ కెపాసిటర్ కనెక్ట్ అవుతుంది, అంటే ఇట్ బిలాంగ్స్ టు విత్ సోర్స్. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0కి ముందు సోర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు దాకా మనం అన్ని చేసిన అన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే చేసామో వాటన్నిటిలో టీ ఈక్వల్ 0కి ముందు ఏం సోర్స్ లేదు కదా, డైరెక్ట్ గా టీ ఈక్వల్ 0 ప్లస్ దగ్గర కెపాసిటర్ ఓపెన్ చేసాం, ఎందుకంటే వోల్టేజ్ కెపాసిటర్ స్టార్ట్ చేసాం, ఎందుకంటే వోల్టేజ్ 0 కాబట్టి. కానీ ఈ కేసులో టీ ఈక్వల్ 0కి ముందు కూడా యూ ఆఫ్ మైనస్ టీ ఉంది. ఓకే, సో కాబట్టి నువ్వు టీ ఈక్వల్ 0 మైనస్ దగ్గర ఖచ్చితంగా సర్క్యూట్ వెయ్యాలి. అంటే ఏ రూల్స్ వాడతావు, సోర్స్ ఫ్రీ రూల్స్ వచ్చేస్తాయి. సో కాబట్టి కంపల్సరీగా ఇక్కడ వచ్చిన ప్లస్ మైనస్ యూ ఆఫ్ టీ ఉండదు, షార్ట్ అయిపోయింది. అండ్ యూ ఆఫ్ మైనస్ టీ వాల్యూ అంతా 1 నెగిటివ్ వాల్యూస్, కరెక్ట్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన 2 ఓం ఉంది, అండ్ ఇక్కడ వచ్చిన 2 వోల్ట్స్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 ఓం ఉంది, అండ్ ఈ కెపాసిటర్ ఓపెన్, ఎందుకంటే స్టడీ స్టేట్ కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ మైనస్ విసి ఆఫ్ 0 మైనస్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తే విసి ఆఫ్ 0 మైనస్ సేమ్, ఇక్కడ 1 వోల్ట్ ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి రెండు సేమ్ కాబట్టి విసి ఆఫ్ 0 మైనస్ ఈస్ నథింగ్ బట్ 0.5 వోల్ట్స్ సింప్లీ. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే విసి ఆఫ్ 0 ప్లస్. సో కాబట్టి విసి ఆఫ్ 0 అనేది నీకు వచ్చేసింది. నెక్స్ట్ విసి ఆఫ్ ఇన్ఫినిటీ కావాలి. విసి ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఎక్కడ కనుక్కుంటావు నువ్వు, టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. టీ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర కూడా యూ విల్ గెట్ ద సేమ్ సర్క్యూట్. కాబట్టి యూ ఆఫ్ మైనస్ టీ ఉండదు, యూ ఆఫ్ టీ ఉంటుంది. ఏదైతే దాని వాల్యూ 1 కదా, ఆటోమేటిక్ యూ విల్ గెట్ ద సేమ్ సర్క్యూట్, వాల్యూ ఇస్ 1 అండ్ హియర్ ఇట్ ఈస్ 2 అండ్ హియర్ ఇస్ ద వాల్యూ ఇస్ 2 and here it is the value is nothing but 1 and ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేస్తే this is nothing but VC of infinity. సో దాని నుంచి VC of infinity is equal to ఇక్కడ 2 ఇక్కడ 2 రెండు సేమ్. సో కాబట్టి కరెంట్ ఎగ్జాక్ట్ హాఫ్ ఆఫ్ డివైడ్ అయింది, అంటే ఇక్కడ 0.5 డివైడ్ అవుతుంది అండ్ ఇక్కడ 0. డివైడ్ అవుతుంది, అంటే VC of infinity is equal to 0.5 volts simply. ఓకే, సో కాబట్టి వాడిని నేను ఫైండ్ అవుట్ చేయమన్నాడు, VC of t for t greater than or is equal to 0. VC of t ఫార్ములా ఏంటి, VC of infinity the value is nothing but 0.5 plus of VC of 0. VC of 0 is nothing but 0.5 minus VC of infinity. VC of infinity is nothing but 0.5 into e power minus t upon tau. Tau in the calculation it will be 2, obviously, right? So 0.5 it is 0. So కాబట్టి VC of t is equal to 0.5 for all t. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుందమ్మా, VC of t అనేది అసలు ఎక్స్పోనెన్షియల్ గా ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ అవ్వట్లేదు. ఎందుకని, నువ్వు ఎప్పటి నుంచో టీ ఈక్వల్ 0 దాకా అదే వోల్ట్ 1 వోల్ట్ సోర్స్ అప్లై చేసావు, అండ్ టీ ఈక్వల్ 0 తర్వాత కూడా నీకు 1 వోల్టే ఉంది. సో కాబట్టి అసలు నీకు అక్కడ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అసలు అవకాశం ఏది, నువ్వు ఛార్జింగ్ అవ్వాలంటే అప్పుడు దాకా డిశ్చార్జ్ అయితే ఛార్జ్ అవుతుంది, ఆ ఛార్జ్ అయింది డిశ్చార్జ్ అయితే మళ్ళీ ఛార్జ్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు 100 వోల్ట్స్ బ్యాటరీ ఉందమ్మా, అది అసలు నువ్వేం వాడలేదు అట్లనే ఉంది, మళ్ళీ నువ్వు ఛార్జింగ్ పెడితే 100 120 అవ్వదుగా, ఇట్ విల్ బి ద సేమ్. సో కాబట్టి ఇది కూడా సేమ్ సినారియో, ఎక్కడి నుంచో 1 వోల్ట్ ఉంది, టీ ఈక్వల్ 0 దగ్గర కూడా 1 వోల్టే ఉంది. సో కాబట్టి నీకు అసలు అక్కడ ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనే కాన్సెప్ట్ రాదు. అందుకని ఇక్కడ చూడండి, కెపాసిటర్ యొక్క వోల్టేజ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.5, అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం. ఏ టైం దగ్గర దాని వాల్యూ ఎంత అంటే 0.5. ఓకే ఫైన్. సో కాబట్టి ఈ విధంగా మనము ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ యూనిట్ లో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఫినామినా ఇండక్టర్, ఛార్జ్ అండ్ డిశ్చార్జింగ్ ఫినామినా కెపాసిటర్ అండ్ స్విచ్చింగ్ కండిషన్స్, అండ్ ఆల్సో సో విత్ సోర్స్ నెట్వర్క్ ఎట్లా సాల్వ్ చేయాలి డిఫరెంట్ కేసెస్, అండ్ సోర్స్ ఫ్రీ నెట్వర్క్స్ లో ఎలా సాల్వ్ చేయాలి విత్ డిఫరెంట్ కేసెస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ ఏదైతే ఉందో అవి మొత్తం చేయడం దాదాపుగా మాక్సిమం దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెట్ ఎ ప్రాబ్లమ్ ఇన్ గేట్ ఎగ్జామ్. ఓకే, సో we will meet in the next lecture. Okay, next lecture లో ఈ పర్టికులర్ లెక్చర్ లో మనం 3 యూనిట్స్ కంప్లీట్ చేసాం, రైట్. సో బేసిక్ కాన్సెప్ట్స్, 2 పోర్ట్ నెట్వర్క్స్ అండ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనాలిసిస్. సో ఫ్రమ్ ద నెక్స్ట్ లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నెట్వర్క్ థియరమ్స్. ఓకే, సో కాబట్టి కొంచెం గేట్ ఎగ్జామ్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నాను. సో మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి, మీకు ఏ డౌట్ వచ్చినా కానీ కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, we will meet in the next lecture with network theorems. Okay, so until then take care and bye.